అందరికీ నమస్కారం. కథాలహరికి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ పేరు సూరిబాబు. రచన జయంతి వెంకటరమణ గారు. ఇక కథలోకి వెళ్దామా? సూరిబాబును చూస్తే నాకు ఒళ్ళు మంట. ఆఫీస్కి వచ్చే వాళ్ళందరినీ పనున్నా లేకున్నా పలకరిస్తాడు. అవసరం లేకపోయినా జోక్ చేస్తూ నవ్వుతాడు, నవ్విస్తాడు. అది నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఆహాహా, ఓహోహో అంటూ పళ్ళు బయటపెట్టి మెలికలు తిరిగిపోతూ నవ్వేవాళ్ళంటే నాకు ఒళ్ళు మంట. సూరిబాబు ఈ పనులన్నీ చేస్తాడు. అసలు నవ్వేవాళ్ళంటేనే నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే నేను నవ్వను. ఎంత మంచి జోకు విన్నా నవ్వను. సీరియస్గా ఉండటమే నాకు ఇష్టం. బ్రిటిష్ వాళ్ళ నేను అలాగే ఉండాలి. ఆఫీసులో నా సీటు మహత్యమే అంతా. ఏమాత్రం నవ్వుముఖం పెట్టినా అవసరం మీద వచ్చినవాడు చనువు పెంచుకుంటాడు. రెండు చేతులతో వంగి నమస్కారం పెట్టేవాడు కూడా ఒంటి చేత్తో గుడ్ మార్నింగ్ అనో నమస్తే బాస్ అనో నా పర్మిషన్ లేకుండా నా ముందు కుర్చీలో కూర్చుండాననుకోండి, అప్పుడు నా సీటు విలువ ఏమైనట్టు? నా చేతికి అందేది ఏమైనట్టు? ఆఫీసులో నా స్టేటస్ ఏమైనట్టు? అందుకే నేను నవ్వను ఇంట్లో కూడా. శంకరాభరణం శంకర శాస్త్రిలా ఇంట్లో వాళ్ళను చూపులతో అదుపులో ఉంచడం నాకు ఇష్టం. మీరు అనుకోవచ్చు నేను నవ్వును ద్వేషిస్తానని. అది తప్పు. నాకు నవ్వాలని ఉంటుంది, మనసారా నవ్వాలని ఉంటుంది. కానీ నవ్వలేను. రహస్యంగానైనా నవ్వలేను. అసలు నన్ను నవ్వకుండా చేసింది మా సైన్స్ మాస్టరే. ఆ రోజు ఏమైందంటే, వాతావరణం పీడనం గురించి పాఠం చెబుతూ బోలుగా ఉండే రెండు అర్ధలోహ గోళాలని దగ్గరగా పెట్టి వాటి మధ్యనున్న గాలిని తీసివేస్తే అవి విడదీయరానంతగా అతుక్కుపోతాయని, వాటిని విడదీయడానికి ఎంతో శక్తి కావాలని చెప్తూ, బాగా ప్రేమించుకున్న ప్రేయసీ ప్రియులు పెదములు దగ్గరగా పెట్టి గాఢంగా ముద్దు పెట్టుకుంటుంటే వారిని విడదీయడం ఎంత కష్టమో అని ఉపమానం చెప్పేసరికి మగపిల్లలంతా గట్టిగా నవ్వేశాం. ఆడపిల్లలైతే ముసిముసిగా నవ్వుకున్నారు. నేనైతే నవ్వాను, కానీ ఎందుకు నవ్వాలో అర్థం కాలేదు. పక్క సీటు చలపతి చెప్పేసరికి నవ్వేశాను. నవ్వడం కోసం కాదు నేను ఉదాహరణగా చెప్పింది, అర్థం చేసుకుంటారని చెప్పాను. ఇప్పుడు చెప్పండి, ఎవడ్రా గట్టిగా నవ్వింది అంటూ మేస్టారు బెత్తం తీశారు. అందరూ గప్చిప్పైపోయారు. నవ్వుతూ నేను దొరికిపోయాను. వేలడంత లేవు వెధవి, ఏమిట్రా నీకు అర్థమైంది అంటూ నా ఒంటి మీద బెత్తంతో వాతలు పడేలా కొట్టారు. నాకు ఏడుపు వచ్చేసింది. భయపడుతూ ఏడ్చేశాను. ఎవరెన్ని చెప్పినా వినక ఏడుస్తూ స్కూల్లో చింతచెట్టు కింద రాత్రి 8 అయ్యేంత వరకు ఉండిపోయాను. నన్ను వెతుకుతూ మా క్లాస్మేట్ అహోబలరావు సహాయంతో వచ్చిన మా పెద్దన్న, మేస్టార్ ఏదో పొరపాటు పడుంటారా, పద ఈ పాటికి ఆయన బాధపడుతూ ఉంటారు అంటూ నన్ను ఇంటికి తీసుకొచ్చాడు. మా నాన్న నన్నేమీ అడగలేదు. మా అమ్మ నా వాతలకు మందు రాస్తుంటే, ఇంకెప్పుడు నవ్వనే అమ్మా, నవ్వమన్నా నవ్వను అంటూ ఏడ్చేశాను. చ అలా ఎప్పుడు అనకూడదు నాన్న అంటూ అమ్మ ఏడ్చేసింది. ఆ మర్నాడు దీక్షితులు చెప్పాడు, మన క్లాస్లో తహసీల్దార్ అమ్మాయి సావిత్రి ఉంది కదా, అది వాళ్ళ నాన్నతో మాస్టారు కుళ్ళు జేకులేస్తున్నారని ఎక్కడ చెప్పి చివాట్లు పెట్టిస్తుందోనని భయపడి నిన్ను కొట్టేశారు క్లాస్లో. నువ్వు వేరడంత వెదవి అలసుగా దొరికావు అంటూ. ఈ వివరణతో నా కోపం ఎక్కువైంది. 2 నెలల పాటు మాస్టర్తో మాట్లాడలేదు. ఆ తర్వాత నాకెవరో చెప్పారు, మనం ఎంతగా నవ్వుతామో అంతగా ఏడవాల్సి వస్తుందని. నిజమే, అలాగే అయింది కూడా ఓసారి. మా బడి వార్షికోత్సవం సందర్భంగా జరిగిన కబడ్డీ ఫైనల్స్లో మా టీము విన్ అయింది. అవుట్ అవ్వకుండా ఎక్కువ పాయింట్లు తెచ్చిపెట్టింది నేనే. ఆనందంతో నన్నంతా ఎత్తుకొని నాట్యం చేశారు. బట్టలు మాసిపోతున్నా పట్టించుకోకుండా ఇసుకలో మొగ్గలేశాను. ఆనందంతో ఇంటికి వచ్చిన నాకు ఏమైందో చెప్పనా? దుఃఖం ఎదురైంది. నేను స్కూల్ నుండి రాగానే ఆనందంగా నాకు ఎదురొచ్చే నా పెట్ డాగ్ మెరిసి లారీ కింద పడి చనిపోయిందన్న వార్త నాకు ఎదురొచ్చింది. నా ఆనందం ఆవిరైంది. నా కేరింతలు కన్నీళ్ళిచ్చాయి. అదిగో ఆనాటి నుండే నేను నవ్వడం మానేశాను. నేను డిగ్రీ పాస్ అయినా చిన్న ఉద్యోగమే వచ్చింది, రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగం. నేను ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు హెడ్ క్లర్క్ని కలవాల్సి వచ్చింది.
ఆయన నన్ను కూర్చోమనకుండా నా ఆర్డర్ కాపీని, జాయినింగ్ రిపోర్ట్ని ఒక అరగంట నఖశిఖ పర్యంతం చూసి, కాగితాలు అటు తిప్పి ఇటు తిప్పి, అటు చూసి ఇటు చూసి, కాగితాల మీద ఏదో రాసి రిజిస్టర్లో నా పేరు రాశాడు. ఆయన పేరు శర్మో వర్మో. అప్పుడు ఆయన కలం పట్టుకున్న తీరు ఎలా ఉందంటే, ఒక బాకునో చురకత్తినో పట్టుకున్నట్టుంది కానీ కలం పట్టుకున్నట్టు లేదు. గంభీరంగా ఉండే అతని ముఖం నాకు నచ్చింది. కలం పట్టుకున్న తీరు నచ్చింది. ఆఫీసులో ఎలా ఉండాలో నాకు అర్థమైంది. ఎప్పటికైనా ఈ సీటుకు రాకపోతానా, ఇంతకన్నా హుందాగా ఉండకపోతానా అని అనుకున్నా. చేసేది చిన్న ఉద్యోగమైనా పెద్ద ఉద్యోగస్తుడిలా బింకంగా ఉండడం, సీరియస్గా ఉండడం నేర్చుకున్నా. నన్ను చూసి అందరూ భయపడాలన్నంతగా ఉండాలని అనుకునేవాడిని. నా శ్రమ ఫలించింది. నేను ఈ ఆఫీసులో ఆఫీసర్ అంతటి వాడిని. నా ఆజ్ఞ లేనిదే ఆఫీసులో ఏ కాగితము కదలదు. నా స్థాయి పెరుగుతున్న కొద్దీ నా డాంబికం పెరుగుతూ వచ్చింది. ఆఫీసులో అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తారు. నోటితో ఏది చెప్పను, కాగితం మీదే చూపిస్తా నా తడాక. అదిగో ఆ మధ్యనే వచ్చాడు సూరిబాబు. ప్రతి ఆఫీస్కు లాగే మా ఆఫీస్కి కంప్యూటర్ వచ్చింది. దాన్ని ఆపరేట్ చేసే అసిస్టెంట్గా వచ్చాడు. ఓ సంస్థ పంపించింది కాంట్రాక్ట్ పద్ధతి మీద పనిచేయడానికి. ఏ క్షణాన్న జాయిన్ అయ్యాడో కానీ 2-3 రోజుల్లోనే నవ్వుల బండి సూరిబాబు అనే బిరుదు కొట్టేశాడు. వేళ్ళు కీబోర్డు మీద కదులుతున్నా, కళ్ళు స్క్రీన్ మీద తిరుగుతున్నా వచ్చిన వాళ్ళందరినీ నవ్వుతూ పలకరిస్తాడు సూరిబాబు. నాకు దూరంగా ఉండే వాళ్ళంతా అతనికి దగ్గరవడం, లేడీ క్లర్క్ కూడా పోటీపడి అతనితో చనువుగా ఉండటం నా గదిలోంచి నాకు కనిపిస్తూనే ఉంటుంది. లంచ్ టైంలో నవ్వుకుంటూ తెచ్చుకున్నది పంచుకొని తింటూ ఉంటారు. నవ్వుకుంటూ టీ తాగుతారు. అంతగా నవ్వుకునేందుకు ఏముంటుందని నాకు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఏదైనా నెపం మీద అతన్ని మందలిద్దామా అంటే పనిలో లోపం కనబడదు. ఏ సమాచారం కావాలన్నా క్షణాల్లో ప్రింటౌట్ తీసి ఇస్తాడు. నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడుతున్నా అతని చూపులు మాత్రం నవ్వండి సార్, మనసారా నవ్వండి, మనం మనుషులం సార్ అన్నట్టుంటాయి. నాకు అర్థమవుతాయి అతని చూపులు. సూరిబాబు వుడెన్ పార్టిషన్ దాటి బయటికి రాడు. అందరూ అతని దగ్గరికి వెళ్తారు. ఆఫీస్కి రాగానే అతన్నే పలకరిస్తారు. ఏముందని, అతను వారికి ఏం సహాయం చేసి పెట్టాలని. ఆఫీస్ స్టాఫ్కు కావాల్సిన పనులన్నీ, అంటే సెలవు శాంక్షన్ చేయించడం, లోన్లు ఇప్పించడం, ఇంక్రిమెంట్లు ఇవ్వాలని చెప్పడం, ఏరియర్స్ శాంక్షన్ చేయించడం అన్నీ నేనే చేయాలి. మరి సూరిబాబు ఏం చేయగలడని. అందుకే సూరిబాబు అంటే నాకు మంట. ఒక వెకిల్ నవ్వు నవ్వి కుళ్ళు జోకి వేసినంత మాత్రాన హీరో అయిపోతాడా? నాకు నిద్ర పట్టదు. అతన్ని హెచ్చరించాలని ఉంటుంది, కానీ అతని నవ్వు ముఖం చూసి ఏమనలేం. నవ్వొద్దని చెప్పడానికి నాకేం అధికారం ఉంది? ఆఫీసులో అందరూ నాకు సూరిబాబుల్లాగానే కనిపిస్తున్నారు ఈ మధ్య. చివరికి ఓ నిర్ణయానికి వచ్చి మా ఆఫీస్ ప్యూన్ కూర్మాని పిలిచి, ఈ సూరిబాబు బ్యాక్గ్రౌండ్ ఏమిటో కనుక్కొని నాకు చెప్పు, ఇది రహస్యంగా జరగాలి అని చెప్పాను. కాదు ఆర్డర్ వేశాను. ఎందుకండి బాబు అన్నాడు భయపడుతూనే. ఏం నీకు చెప్పాలా? చెప్పాలంటే అక్కర్లేదనుకోండి, కానీ ఆ బాబు గురించి తెలుసుకునేది ఏంటి ఉంటుందా అండి? ప్రశ్న నాకే వేస్తున్నావా? లేదండి సారు, ఆ బాబు గురించి చెప్పుకోవడానికి ఏటీ లేదండి. పెళ్ళయిందంట కానండి, భార్య ఎక్కడో ఉంటుందటండి, 2 పిల్లలండి, వాళ్ళు ఎక్కడో ఉన్నారంటండి. తల్లి, తండ్రి, అన్న, అక్క, చెల్లి, తమ్ముడు ఉన్నారంటండి. పెద్ద కుటుంబం అయినట్టండి, కానీ వాళ్ళు ఎప్పుడు రారండి అన్నాడు అటు ఇటు చూస్తూ. అది సంగతి. రికామిగా ఏ బాధ్యతలు లేకుండా ఉన్నాడు కాబట్టే ఈ ఇకలు పకపకలును. చెప్పు, ఆ భార్య ఎప్పుడైనా వచ్చిందా? వచ్చినట్టు లేదండి, ఈ బాబే సెలవుల్లో ఎటో వెళ్తుంటారండి. మందు పొందు లాంటివి ఏమైనా ఉన్నాయంటావా? అదేలా తెలుస్తుందండి? ఉన్నా మనకేటి నష్టం అండి? ఎదురు ప్రశ్నలు వేయకు, ఇంకా వివరాలు సేకరించిపో అన్నాను. మర్నాటి నుండి సూరిబాబును నిశితంగా పరిశీలించడం మొదలెట్టాను. నా అనుమానాలు నిజమనిపించాయి. ఒక్కొక్క రోజు కళ్ళు ఎర్రగా ఉన్నట్టు, ముఖం ఉబ్బినట్టు, ఇలా రోజుకో మాదిరి కనిపించసాగాడు. కూర్మయ్య నాకేం చెప్పటం లేదు, నన్ను తప్పించుకొని తిరుగుతున్నాడు.
ఓ రోజు లంచ్ టైం ముందు ఆఫీస్లో పెద్దగా నవ్వులు. నాలో కోపం. స్టాప్ లాఫింగ్ అని గట్టిగా అరిచి, సూరిబాబు కమ్ టు మై ఛాంబర్ అని ఆర్డర్ వేశాను. సూరిబాబు పని ఆపి నా దగ్గరికి వచ్చాడు. సూరిబాబు, యు ఆర్ డిస్టర్బింగ్ ది ఆఫీస్ వర్క్. దిస్ ఈజ్ నాట్ ఏ రిక్రియేషన్ హాల్ బట్ ఎన్ ఆఫీస్. స్టాప్ లాఫింగ్ అండ్ బీ సీరియస్ ఎట్ యువర్ వర్క్. నౌ యూ కెన్ గో అని తల ఉంచుకునే. అయితే మీరు కూడా నవ్వొద్దంటారా సార్ అన్నాడు సూరిబాబు. యూ టూ బ్రూట్ అన్నట్టు వినిపించింది నాకు. ఎస్ అన్నాను గట్టిగానే. అతను ఏమన్నాడో నేను వినిపించుకోదలుచుకోలేదు. సూరిబాబు వెళ్ళిపోయాడు. నేను స్టాఫ్ వంక చూడదలుచుకోలేదు. వాళ్ళు నన్ను హీనంగా చూస్తారని తెలుసు. ఆ రాత్రి నాకు సూరిబాబు మాటలు గుర్తొచ్చాయి. మీరు కూడానా సార్? నాకు ఆనందం కలిగింది. నాతో పాటు అతన్ని నవ్వొద్దన్న వాళ్ళు ఉన్నారన్నమాట. నేను తప్పు చేయలేదు. ఐఎమ్ రైట్ ఇన్ మై యాక్షన్. నాకు నిద్ర పట్టింది అప్పుడు. 2 రోజులు సైలెంట్గా గడిచిపోయాయి. 3వ రోజు ఉదయం నెల రోజుల సెలవు మీద వెళ్తున్నట్టు లెటర్ ఇచ్చాడు సూరిబాబు. సెలవు మీద వెళ్ళడానికి అవ్వదు, ఆఫీసర్ కూడా ఊళ్ళో లేరు. అయినా ఇంత అర్ధాంతరంగా సెలవు పెట్టేస్తే పైకి వెళ్ళే పీరియాడికల్ రిపోర్ట్స్ ఏమవ్వాలి? పని ఆగిపోదు సార్. నా బదులుగా ప్రభాకర్ రిలీవర్గా వస్తున్నాడు. నా సెలవు శాంక్షన్ కాపీ, అతని జాయినింగ్ ఆర్డరు 2 అతనితో వస్తాయి. అతను వచ్చిన తర్వాతే నేను వెళ్తాను అన్నాడు. అయినా నెల రోజులు సెలవా? అయినా ఇప్పుడు సెలవు ఎందుకు? నవ్వడం మర్చిపోయి ఏడవడం నేర్చుకోవడం కోసం సార్ అన్నాడు. నేను షాకులోంచి బయటపడేలోగా సూరిబాబు అవతలికి వెళ్ళిపోయాడు. ప్రభాకర్ జాయిన్ అయ్యాడు. సూరిబాబు వెళ్తుంటే అందరూ పనాపి గేటు వరకు వెళ్ళి వీడుకోలు చెప్పారు. ఆ క్షణం నుండి మా ఆఫీసులో నవ్వులు ఆగిపోయాయి. పెళ్లివారు ఖాళీ చేసిన పెళ్లి పందిరిలా అయిపోయింది ఆఫీసు. కాళ్ళు తెగి ఒంటరిగా ఎడారిలో మిగిలిపోయిన ఒంటెలా అయిపోయాను నేను. సూరిబాబు నవ్వులు వినటలేదు, కానీ అతని పేరు, అతని జోకులు నలుగురు నోళ్ళల్లో సన్నగా వినిపిస్తూనే ఉన్నాయి. నవ్వడానికి భయపడి అందరూ సైలెంట్గా పనిచేసుకుంటున్నారు. నేను లేనప్పుడు నవ్వుకుంటున్నారేమో నాకు తెలియదు. ఒకప్పుడు అభ్యంతరకరం అనిపించిన ఆ నవ్వులే మళ్ళా వినిపిస్తే బాగుండు అనిపిస్తుంది అప్పుడు. అతను ఒక్కసారి వచ్చి నవ్విపోతే జాస్మిన్ పరిమళాలు వెదజల్లినట్టుండదు. మా ఇష్టం, మేము నవ్వుకుంటాం, వద్దనడానికి నీవెవరు అని ఏ ఒక్కరూ ఎదిరించరేం. నెల రోజుల గడువు దాటిపోయింది. సూరిబాబు తిరిగి రాలేదు. ప్రభాకర్ని అదే విషయం అడిగాను. ఏం సార్, నా పని మీకు నచ్చలేదా అడిగాడు ప్రభాకర్. అది కాదు, అతను రావాలి కదా. రావాలని ఆర్డర్లో లేదు సార్. చూడండి, అతనే రావాలని లేదు, నేను ఇక్కడ ఉండాలని లేదు. మరెవరైనా రావచ్చు, మీ పని మాత్రం ఆగదు చెప్పాడు. 10 మంది ఆపరేట్ చేస్తే కంప్యూటర్ ఏం కావాలి? బయటపడడం నాకు ఇష్టం లేదు. మీ కంప్యూటర్ ఏమీ కాదు, మీ పని ఆగదు, సరేనా సార్ అన్నాడు ప్రభాకర్. సరిపోదు. ఈ సమాధానం సూరిబాబు గురించి ఏమీ చెప్పటం లేదు. 2 రోజులు నాకు అదే ప్రశ్న. సూరిబాబు రావాలి, నవ్వాలి. అతను రాకపోయినా, నేను నవ్వలేకపోయినా నలుగురు నవ్వితే చూడాలని ఉంది, ఆనందించాలని ఉంది. ఇదో మనస్తత్వం. కొందరు అల్లరి చేయలేరు, కానీ అల్లరి చేసే వాళ్ళని చూసి ఆనందించగలరు. బూతులు మాట్లాడలేరు, విని ఆనందించగలరు. సహాయం చేయలేరు, కానీ వాళ్ళను మెచ్చగలరు. అదే నా పరిస్థితి. అనుకోకుండా ఓ రోజు రాత్రి నాకు గుండె నొప్పి వచ్చింది. ఊపిరి ఆడలేదు, మాట రాలేదు, చెమటలు పట్టాయి. నాకు భయం వేసింది. క్షణాల్లో నన్ను హాస్పిటల్కి చేర్చారు. డాక్టర్లు చూశారు. భయపడిన అవసరం లేదని పరీక్షలు చేశారు, మందులు ఇచ్చారు, ఇంకేదో చేశారు. నాకు గుర్తులేదు. 4 రోజుల తర్వాత ఇంటికి పంపిస్తూ, భయపడకండి, మీకు మైల్డ్ హార్ట్ అటాక్ వచ్చింది. టెన్షన్ పడకూడదు, సీరియస్ వార్తలు వినకూడదు, ఆనందంగా ఉండండి. బాధ మనసులో దాచుకోకండి, పంచిపెట్టండి. ఆనందాన్ని పంచుకోండి, పంచిపెట్టండి. ముఖ్యంగా నవ్వుతూ ఉండండి, మనసారా నవ్వండి. నవ్వు ఎన్నో వ్యాధుల్ని దూరం చేస్తుంది. ప్రత్యేకంగా నవ్వుల మీద ఓ శాస్త్రమే ఉంది. సైన్స్ దానిని గెలుటాలజీ అంటారు. మనసులో టెన్షన్ని నవ్వు దూరం చేస్తుంది. ఊపిరితిత్తులు బలపడతాయి, క్యాన్సర్ రాదు. నవ్వుల దినోత్సవం అని సంవత్సరానికి ఒకే రోజు నుంచి కేటాయించిన అవసరం లేదు. ప్రతిరోజు నవ్వుల దినోత్సవమే. ఆల్ ది బెస్ట్ అంటూ డాక్టర్లు చెప్పారు. ఈ మాటలన్నీ నా గురించే చెప్పినట్టు అనిపించింది. నాకు కోపం రాలేదు. నన్ను తిట్టుకున్న వాళ్ళు, నాకు దూరంగా ఉన్నవాళ్ళు, నా ఆరోగ్యం కోసం ఈ 4 రోజులు నా చుట్టూ తిరుగుతూ నాకు సపర్యలు చేస్తూ
నేను త్వరగా కోలుకోవాలని పూజలు ప్రార్థనలు చేశారు. మనిషిని చేశారు నన్ను. ఇప్పుడు నేను మనసారా నవ్వడం నేర్చుకున్నాను. ఇప్పుడు మా ఆఫీసు నవ్వుల పందిరి. ఇప్పుడు స్టాఫ్ నాకు ఇబ్బంది టెన్షన్ కలిగించకుండా పనులు చేసుకుపోతున్నారు. సూరిబాబు చెప్పే జోకులే చెప్పి నన్ను నవ్విస్తున్నారు. సూరిబాబే వచ్చి నవ్విస్తూ మాట్లాడితే బాగుండును అని అనుకుంటున్నాను. అతను ఎక్కడైనా కనిపిస్తాడేమోనని ఆశతో ప్రతి ఇన్విటేషన్ని అంగీకరిస్తూ ఫంక్షన్స్కి వెళ్తున్నాను. ఒక రోజున అనుకోకుండా సూరిబాబుని చూడడం జరిగింది. నేను హాస్పిటల్ మెట్లు ఎక్కుతుంటే వీల్ చైర్ వెనుక అతను, ఇద్దరు పిల్లలు, చిన్నవాళ్లే. అతనితో వీల్ చైర్లో ఒక స్త్రీ. నేను అతన్ని గుర్తుపట్టేలోగా అతను ఆటో దగ్గరున్నాడు. సూరిబాబు అని పిలుస్తూ, అతను సూరిబాబు కదూ అన్నాను. నాలో నేను వేసుకున్న ప్రశ్న అది. సమాధానం వస్తుందని కాదు. అవును, సూరిబాబు గారే. పక్కకు తిరిగి చూశాను. నర్సు కారిడార్లో వాళ్ళతో వచ్చినట్టుంది. సూరిబాబేనా? ఆమెకేమైంది? ఆదుర్దాగా అడిగాను. ఆమెకు పోలియో సార్. ఒక కాలు బాగానే ఉంటుంది, రెండో కాలే ఇటీవలే ఆపరేషన్ అయింది. మునుపటి కన్నా కాస్త బాగానే నడుస్తుంది. ఫిజియోథెరపీ అవసరమన్నారట, అందుకే తీసుకొచ్చారు. వస్తూ ఉంటారు డాక్టర్ వద్దన్నంత వరకు. ఆ పిల్లలు? సూరిబాబు భుజం పట్టుకుని నడుస్తున్న ఆమెను చూశాను. ఆటో ఎక్కుతూ అతని మాటలకు ఆమె నవ్వుతోంది సన్నగా. ఆ మందహాసంతో ఆమె ముఖానికి ఎంతో వెలుగొచ్చినట్టు అనిపించింది నాకు. వాళ్ళ పిల్లలే సార్. ఇంకో విషయం తెలుసా అండి? వాళ్ళ బంధువులే, చిన్నప్పటి నుండి కలిసే పెరిగారు. మధ్యలో పోలియో వచ్చింది ఆమెకు. చిన్నప్పటి నుండి కోడలుగా చేసుకుంటామన్న ఇతని పేరెంట్స్ పోలియో రాగానే చేసుకోమన్నారు. కానీ సూరిబాబు గారు పట్టుబట్టి ఈమెనే చేసుకున్నారు. ఒక విధంగా వాళ్ళది ప్రేమ వివాహం సార్. తల్లి ఇటీవలే పోయింది. చాలా మంచివాళ్ళు సార్ అంది చెయ్యూపుతూ ఆటో వైపు చూసి. ఆటో కదిలిపోగానే ఆమె వెనుదిరుగుతుంటే అడిగాను, ఇన్ని విషయాలు నీకెలా తెలుసు? 6 నెలలు నా దగ్గరగా అతనున్నా నాకు తెలియలేదే అనే గిల్టీనెస్తో తెలుసుకున్నా సార్. ఎందుకంటే అతని నవ్వంటే నాకు ఇష్టం. ఐ అడోర్ హిమ్ మోర్ దెన్ దట్ ఐ అంటూ ఆమె ముందుకు వెళ్ళిపోయింది తల వంచుకొని. శిలవోలెన్ కదలంగలేక అని విశ్వనాథ సత్యనారాయణ గారు అన్నట్టు ఆర్ద్రత నిండిన గుండెతో అలాగే నిలబడిపోయాను. కథ సమాప్తం. మరో మంచి కథతో కలుద్దాం.